హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన పాతకాలం నాటి బెల్లపు గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మైదా పిండి తీసేసుకొని చక్కగా జల్లించి అందులో కొంచెం ఉప్పు అలాగే వంట సోడా వేసుకొని ఆ రెండు పిండిలో కలిసేలాగా స్పూన్తో తిప్పుకోండి. ఈలోపు ఒక పాన్ పెట్టుకొని నెయ్యి కరిగించి ఆ మైదా పిండిలో ఆ వేడి వేడి నెయ్యిని వేసేసి కలుపుకోవాలి. అలా నెయ్యి వేయడం వల్ల కొంచెం గవ్వలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆ గవ్వలు చేసే చెక్క మీద ఒక్కొక్క చిన్న చిన్న బాల్ లాగా పెట్టి పిండిని ఇలా మన వేలుతో ఇలా రబ్ చేస్తూ ఇలా గవ్వల షేప్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గవ్వలు చేసేసాము. మేమైతే ఆ సైజులో చేసుకున్నాము. మీకు కావాల్సిన సైజుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఈలోపు బెల్లం పాకం కూడా తీసేసుకోవాలి. సో బెల్లం స్టవ్ మీద పెట్టేసి మనం పాకం తీసుకుందాం. పాకం ఆల్మోస్ట్ రెడీ అవుతున్న టైంలో మన బుజ్జి రోల్లో ఒక 3-4 వేలికలను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోండి. సో ఇలా దంచుకున్న వేలికల పొడిని కూడా మన బెల్లం పాకంలో వేసేసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకునే గవ్వలను వేయించేసుకుందాం ఇలా. సో ఇలా గవ్వలు వేయించేస్తున్నప్పుడు మంట ఫ్లేమ్ చాలా చిన్నగా పెట్టుకోండి. పెద్ద మంట మీద అయితే వెంటనే కలర్ చేంజ్ అయిపోయి లోపల వరకు వేగకుండా తినేటప్పుడు ఏదో పచ్చిగా అనిపిస్తుంది. సో చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. గవ్వలు చాలా బాగా రావాలి అంటే అవి వేయించుకునే దానిలోనే ఉంటుందండి. సో పర్ఫెక్ట్గా మీరు ఇలా వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేయించేసుకొని లాస్ట్లో మనం పాకంలో వేసుకోవాలన్నమాట. సో గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా వేగిన గవ్వలు కూడా తినే అలవాటు ఎవరికైనా ఉందా? అండ్ ఇప్పుడు మనం వేయించేసుకున్నాక ఇలా పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసుకుంటే ఆ తీపి అనేది అన్నిటికీ పర్ఫెక్ట్గా పట్టుద్దండి. అంతే, సింపుల్ మన బెల్లపు గవ్వలు రెడీ. మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టం?